పేరుకే వాణిజ్యం, షాక్ మాత్రం సామాన్య ప్రజలకే. సమర్లకోటలో సిపిఎం ఆందోళన. తక్షణమే కమర్షియల్ ధరలు తగ్గించాలి, లేకుంటే ప్రజా పోరాటమే. శ్రీనివాస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమర్షియల్ సిలిండర్ల ధరలను రికార్డు స్థాయిలో పెంచడంతో ఆ షాక్ మాత్రం సామాన్య ప్రజలకు తగులుతుందని సమర్లకోట సిపిఎం పట్టణ కార్యదర్శి బాలం శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది కాలంలో 3 సార్లు ధరలు పెంచడంతో ప్రస్తుతం 3070 రూపాయలు చెల్లిస్తే కానీ కమర్షియల్ సిలిండర్ లభించని పరిస్థితి ఏర్పడిందన్నారు. కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచడంతో టిఫిన్ ధరలు 20 నుండి 30 రూపాయలు, భోజనం ధరలు 100 నుండి 130 రూపాయలకు పెరగడంతో సామాన్యులు, చిరు వ్యాపారులు, కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందన్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఆందోళనలో సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం గోవిందరాజులు, బాలం సత్యబాబు, కొత్తూరి తులసీదాస్, దేశంశెట్టి నాగు, బాలం హరిబాబు, కరణం ఏడుకొండలు, తుంపాల శ్రీను, శరణ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. పెంచిన కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించాలి. పెంచిన కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గించాలి. చిరు వ్యాపారులకు భారంగా ఉన్న గ్యాస్ ధరలు తగ్గించాలి. చిరు వ్యాపారులకు భారంగా ఉన్న గ్యాస్ ధరలు తగ్గించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను, తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. ఈరోజు సామర్లకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఎం పార్టీ సామర్లకోట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇరాన్ తోటి యుద్ధం పేరుతో మార్చి నెల నుంచి ఇప్పటి వరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను 3 సార్లు పెంచడం జరిగింది. తాజాగా మే 1వ తేదీ నుండి 993 రూపాయల ధర ఒక్క సిలిండర్పై పెంచడం జరిగింది. ఈ పెంచిన ధరతోటి సిలిండరు 3071 రూపాయలు చేరుకోవడం జరిగింది. గత 3 నెలల కాలంలో దాదాపుగా 1300 రూపాయలు ఈ పెరుగుదల అనేది ఉండడం జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రజానికం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు టిఫిన్లు, చిన్న హోటల్లో టిఫిన్లు అన్నీ కూడా 20 రూపాయల నుంచి 30 రూపాయలు పెరుగుదల కనిపిస్తూ ఉంది. అదేవిధంగా భోజనం 100 రూపాయల నుంచి 130 రూపాయలు పెరుగుదల కనిపిస్తూ ఉంది. మరోపక్క బిర్యానీ కూడా ఈరోజు 150 నుంచి 200 పెరుగుదల, ఈ గ్యాస్ పెంపుదల వలన పెరుగుదల అనేది ఉండడం జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిందనే ధీమాతోటి ఈరోజు పెంపుదల అనేది చేస్తూ ఉంది. ఒక పక్క యుద్ధం కారణం చూపిస్తూ ఉంది. వాస్తవానికి చెప్పాల్సి వస్తే రాష్ట్రం నుంచే ఇతర రాష్ట్రాలకి, గుజరాత్కు కేజీ బేసిన్ నుంచి రోజుకి 21,000 టన్నుల గ్యాస్ సరఫరా జరుగుతూ ఉంది. ఎక్కడైతే గ్యాసు ఉత్పత్తి జరుగుతుందో ఆ గ్యాస్లో సగం వాటా రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. ఆ విధంగా చూస్తే మనకి పెరుగుదల ఈ పెంచాల్సిన అవసరం కూడా లేదు. సిలిండర్ కూడా ఈరోజు 200 రూపాయలు కూడా ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వం అటువంటి చర్యలు ఏం తీసుకోవడం లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈ పెంచిన ధరల మీద నోరు మెదపడం లేదు. ఒక పక్క నరేంద్ర మోడీ గారు నేను టీ షాప్ అమ్మి నేను ప్రధానమంత్రిని అయ్యాను అని చెప్తూ ఉన్నారు. టీ షాప్ అమ్మితే చిరు వ్యాపారుల బాధలు మరి మీకు తెలియదా అని అడుగుతున్నాం. ఈరోజు 140 కోట్ల జనాభా ఉంటే కేవలం అంబానీ, అదానీ వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తూ
140 కోట్ల మంది ప్రజానికంపై భారాలు మోపుతూ ఉన్నారు. ఒక పక్క అంబానీని 50 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఒక పెట్రోల్ బంకులో బాయిగా జీవితం ప్రారంభించిన అంబానీ కుమారులు ఈ రోజు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారు. మరో పక్క అదానీ 10 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేటు ఎంప్లాయ్గా ఉన్న వ్యక్తి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. అంటే కేవలం ఇద్దరి కోసమే దేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరినీ మీరు ఇబ్బందులు గురి చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిరు వ్యాపారాలను ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను, తగ్గించాలి తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను, తగ్గించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ 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 సిపిఎం. జిందాబాద్ జిందాబాద్.